హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాఘవరాణి. అందరు ఎలా ఉన్నారు? అందరైతే బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. అందరికైతే నేను ముందుగా ఉగాది శుభాకాంక్షలు అయితే చెప్తున్నాను. మీ అందరికి కూడా ఉగాది శుభాకాంక్షలు అండి. మరి ఈ ఉగాది మనం పుల్లగా తీయగా షడ్రుచులతోటి కొత్త జీవితాన్ని అయితే ప్రారంభించాం కదా. మరి ఈ సీజన్లో మనకి లభించే ఫ్రూట్ మ్యాంగో, మామిడి పండుతోటి మనము పుల్లటి కమ్మని పులిహోరని ఎలా తయారు చేసుకోవాలో ఈ ఉగాదికి నేను చేసిన మామిడికాయ పులిహోర నేను మీతో అయితే షేర్ చేసుకోవాలని చెప్పి నేను ఈ వీడియోని అయితే మీ ముందుకి తీసుకొచ్చేసాను. ఈ వీడియో అయితే చాలా సింపుల్, ఈజీ అండ్ చాలా టేస్టీగా అయితే ఉంటుంది. సో దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మనం ఇప్పుడైతే చూసేద్దాం ఫ్రెండ్స్. సో ఫస్ట్గా నేను మామిడికాయలు అయితే కంట్రీ డిలైట్ యాప్ నుండి బుక్ చేసుకున్నాను. సో ఇక్కడ నేను ఇవి 34 రూపీస్కి 2 మ్యాంగోస్ అయితే బుక్ చేశానండి. ఇవి 450 గ్రామ్స్ అన్నమాట. రా మ్యాంగో చాలా పుల్లగా అయితే ఉన్నాయి, చాలా ఫ్రెష్గా కూడా ఉన్నాయండి. సో ఇక్కడ నేను ఈ 2 మ్యాంగోస్ ఈరోజు నాకు ఉగాది రోజు మార్నింగ్ అయితే డెలివరీ ఇచ్చేశారు. నేను ముందు రోజు డెలివరీ పెట్టాను. సో వీటిని అయితే వాష్ చేసుకుని ఇట్లా చక్కగా పీల్ చేసుకోవాలి. సో ఇక్కడ పైన ఈ స్కిన్ అంతా కూడా పీల్ చేసేయాలన్నమాట శుభ్రంగా. సో చాలా మామిడిపళ్ళు అంటే ఎవరికి ఇష్టం, ఎంతమందికి మామిడిపళ్ళు అంటే ఇష్టమో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం అండి మామిడిపళ్ళు అయితే. నా వన్ ఆఫ్ ద ఫేవరెట్ ఫ్రూట్ అనమాట. చాలామందికి కూడా మామిడిపళ్ళు అంటే బాగా ఇష్టం ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి సీజనల్ ఫ్రూట్ కూడా కదా. సో మనం ఇయర్ అంతా వెయిట్ చేసి సమ్మర్ మొత్తం ఎంజాయ్ చేస్తాము. మామిడిపళ్ళు ఇష్టం ఉన్న వాళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు నాలాగా. సో మీకైతే మామిడిపళ్ళు ఇష్టమైతే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నాకు కూడా మామిడిపళ్ళు అంటే ఇష్టం అని చెప్పి. సో ఇలా నేనైతే పీల్ చేసేసిన తర్వాత దీన్ని ఇలా సన్నగా తురిమేసుకోవాలన్నమాట. గ్రేటర్ తీసుకుని ఇలా సన్నగా తురిమేసుకుని వీటిని అయితే పక్కన పెట్టుకోవాలి. సో ఇది వచ్చేసి పీచు కాయ అండి. లోపలంతా కూడా టెంకకి పీచు అనేది ఉన్నింది. నాకు ఇంతనే వచ్చింది క్వాంటిటీ. ఇది అయితే నాకు ఇద్దరికి పులిహోర చేయడానికి అయితే సరిపోతుంది. సో వీటితో పాటు నేను అదర్ ఐటమ్స్ కూడా చేశాను కాబట్టి ఎక్కువ క్వాంటిటీలో అయితే చేయలేదు. ఒక మ్యాంగో వచ్చేసి మీడియం సైజ్ది ఇద్దరికి సరిపోతుంది అనమాట. సో ముందుగా ఇక్కడ నేను కడాయి తీసుకుని ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాను. వేసుకున్న తర్వాత 6 పచ్చిమిరపకాయలని ఘాట్లు పెట్టి వేసుకున్నాను. అలానే 1 కప్పు వేరుశెనగ గుళ్ళు యాడ్ చేసుకున్నాను. ఆవాలు, అలానే ఇందులో 2 ఎండుమిరపకాయలు వేసుకున్నానండి. మీరు కావాలంటే జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట తాలింపులో. సో వీటిని దూరగా అయితే వేయించుకోవాలన్నమాట. సో ఇవి వేగేటప్పుడు మనం ఇందులో పచ్చెనపప్పు వేసుకోవాలండి 1 స్పూన్. అలానే మినపగుళ్ళు కూడా వేసుకున్నాను 1 స్పూన్. సో వీటన్నిటిని కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దూరగా వేయించుకోవాలి, పచ్చితనం అంతా పోయే వరకు. నెక్స్ట్ ఇందులో నేను 2 కరివేపాకు రెమ్మలు అయితే యాడ్ చేశాను అనమాట. సో వీటన్నిటి కూడా చక్కగా ఫ్రై చేసేసుకోవాలి వేగేంత వరకు. హైలో పెట్టి ఫ్రై చేయొద్దండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా దూరగా వేగే వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఇవి వేగిన తర్వాత నేను ఇంగువ అనేది తీసుకున్నానండి. సో ఇంగువ అనేది వేస్తే పులిహోరకి మంచి టేస్ట్ అయితే వస్తుంది. అలానే మనకి డైజెషన్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ ఇవన్నీ వేగిన తర్వాత ఫైనల్గా ఇక్కడ మనము మామిడికాయ తురుముని అయితే యాడ్ చేసుకోవాలి. ముందుగా మనం తురిమేసి పెట్టుకున్నాం కదా. సో ఈ తురుముని ఇందులోకి అయితే యాడ్ చేసుకుని పెట్టుకోవాలన్నమాట. యాడ్ చేసేసుకుని వీటిని అయితే చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఒక 20 నుంచి 30 సెకండ్స్ వరకు చక్కగా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. ఇక్కడ మనకి ఈ వేరుశెనగ గుళ్ళు క్రిస్పీనెస్ అనేది ఏం పోదు, ఎందుకంటే మనం ఫైనల్గా మామిడి తురుము అనేది యాడ్ చేసేసాము. సో ఇది ఒక 20 నుంచి 30 సెకండ్లు వేయించుకున్న తర్వాత ఇక్కడ ఫైనల్గా సాల్ట్ ఇంకా పసుపు అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇవి యాడ్ చేసేసి మరొక 10 నుంచి 20 సెకండ్స్ వీటిని ఇట్లా కలుపుకోవాలి చక్కగా. ఇవన్నీ కూడా ఇందులో మిక్స్ అయ్యే విధంగా కలిపేసుకుని నెక్స్ట్ ఫైనల్గా ఇక్కడ మనము వేడివేడిగా రైస్ అనేది రెడీ చేసి పెట్టుకున్నామండి. కుక్ చేసేసుకుని రైస్ అనేది ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. సో ఇక్కడ నేను టేస్ట్ అనేది మరింత పెరగడం కోసం ఇక్కడ ఒక 1 స్పూన్ వరకు నేను ఆవు నెయ్యి అనేది యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే కంప్లీట్గా రెసిపీ మొత్తం నెయ్యితో కూడా చేయొచ్చు. నేను ఇక్కడ ఫస్ట్ అయితే ఆయిల్ తీసుకున్నాను. దాని తర్వాత ఫైనల్గా రైస్ మిక్స్ చేసే కన్నా ముందు నెయ్యి అనేది యాడ్ చేశాను. సో ఇప్పుడు ఫ్లేవర్ అనేది బాగా ఉంటుంది, నెయ్యి ఫ్లేవర్. సో ఈ విధంగా మనము వేడివేడిగా కుక్ చేసుకున్న రైస్ లేకపోతే చల్లారిపోయిన రైస్ అయినా కూడా దీంట్లోకి అయితే కలుపుకోవచ్చు. అంటే రాత్రి మిగిలిన రైస్ కూడా చేసుకోవచ్చు రెగ్యులర్ డేస్లో. ఇప్పుడు ఇది అయితే మనము దేవునికి పెట్టడానికి పండుగ పూట చేస్తున్నాం కాబట్టి ఫ్రెష్గా కుక్ చేసిన రైస్ అయితే యూస్ చేస్తున్నాను. ఇలా వేడి
అన్నం దీంట్లోకి అయితే యాడ్ చేసేసుకుని చక్కగా ఇలా అన్ని వైపుల నుండి రైస్కి ఆ పులిహోర మిక్చర్ అనేది కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. సో ఈ విధంగా మిక్స్ చేసేసుకుంటే మనకి వేడివేడిగా టేస్టీ యమ్మీ పుల్లటి కమ్మని మామిడికాయ పులిహోర మనకైతే రెడీ అయిపోతుందండి. ఇది ఎంత డెలిషియస్గా ఉంటుందంటే చాలా బాగుంటుంది ఈ మామిడికాయ పులిహోర. నెక్స్ట్ ఇలానే మనము గోంగూర పులిహోర కూడా తయారు చేసుకోవచ్చు. నేను నెక్స్ట్ మీకు అది కూడా షేర్ చేస్తాను వీడియో. సో ఇదండి ఈ వీడియో. ఉగాది రోజు నేను చేసిన మామిడికాయ పులిహోరని మీకైతే షేర్ చేసేసాను. డెఫినెట్గా ఇప్పుడు ఇది మనకి ఈ సమ్మర్ సీజన్ అంతా కూడా మామిడి పళ్ళు అనేటివి మనకి దొరుకుతాయి కాబట్టి డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. రెగ్యులర్గా చింతపండు నిమ్మకాయ పులిహోర కాకుండా ఇలా మామిడికాయతో కూడా పులిహోర చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఇది వీడియో. నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.